హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మనం గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాము. దానికోసం కళాయిల్లో నేను ఆయిల్ని వేసి దాన్ని మంచిగా మీడియం హైలో బాగా హీట్ అయ్యేటట్టు చేసుకున్నాను. అండ్ ఇప్పుడు అది హీట్ అయిందో లేదో మనం చూసుకొని దానిలో మనం గుత్తి వంకాయల్ని నీట్గా కడిగి దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. అండ్ తడి లేకుండా పైన తుడుచుకొని దాన్ని కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్నాక లోపల ఏమన్నా ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. అంటే పురుగులు అలా ఉంటాయి కదా, సో అదంతా చెక్ చేసుకొని మంచిగా నీట్గా కట్ చేసుకోండి. నేనైతే ఇలా 4 కాకుండా 6 కట్ చేసుకుంటాను. అప్పుడు ఆయిల్ అనేది లోపలికి నీట్గా వెళ్ళి మగ్గుతుంది కదా, సో లోపల ఉడకడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలాగా 6 కట్ చేసుకుంటాను. ఇంకొంచెం పెద్దగా కనుక ఉంటే కనుక నేను 8 కట్ చేసుకుంటాను అనమాట. అంటే దాని సైజుని బట్టి మీరు కట్ చేసుకోవాలి. సో వాటిని అన్నింటినీ కూడా నీట్గా కట్ చేసేసుకొని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పక్కన కట్ చేసుకుంటాను మ్యాక్సిమం ఎప్పుడు కూడా. అంతేగాని ముందు కట్ చేసేసుకొని తర్వాత ఆయిల్లో వేయడం అలాంటివి అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే కండ్రెక్కిపోయి అదంతా బ్లాక్ కలర్లో అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే కనుక మీరు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కట్ చేసుకొని అప్పటికప్పుడు వెంటనే వేసేసేయండి. ఓకే, సో నేనైతే ఇలాగా ఉన్న వంకాయలన్నింటినీ కూడా మొత్తం కట్ చేసేసుకున్నాను. చాలా ఫాస్ట్గా కట్ చేసుకొని చాలా ఫాస్ట్గా వేసేసుకోండి. అండ్ మధ్యలో చూసుకోవాలి కదా ఏమైనా ఉందో లేదో కూడా, సో అదంతా కూడా చూసుకోండి. అండ్ వాటర్ అనేది అస్సలు ఉండనివ్వకండి. నార్మల్గా పసుపు నీళ్ళతో కడిగేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాన్ని తుడిచేసి చూసుకోండి. ఇలాగ లోపల ఏం లేదు అనుకున్నాక వేడి ఆయిల్లో వేసేసుకోండి ఫుల్గా. నేనైతే అన్నీ వేసేసుకోలేదు. ఉన్న వాటన్నిటిని కూడా నేను 2 హాఫ్స్ చేసుకొని ఫస్ట్ హాఫ్లో ఇవి వేసుకున్నాను, నెక్స్ట్ హాఫ్లో మిగిలినవి వేసుకున్నాను. ఇలాగ మంచిగా సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోండి. అండ్ మరీ సిమ్లో కూడా పెట్టుకోకండి. సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. సో సిమ్లో పెట్టుకోకుండా మీడియం హైలోనే మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా చేసుకోవాలన్నమాట. ఇలా మగ్గింది అన్న తర్వాత వెంటనే మనం దాన్ని తీసేసుకోవాలి. ఆయిల్ అంతా డ్రైన్ చేసుకుంటూ తీసేసుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ ఎండు కొబ్బరి చిప్పని మిక్సీ పట్టేసుకున్నాము. అండ్ దీనిలో మనం ఒక రెబ్బ ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని మొత్తం పీల్ చేసేసి వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాము. అండ్ దీనిలో మనం జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఒక 1.5 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అండ్ దానిలో మళ్ళీ మనం సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీనిలో మనం కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి అలా మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం మెత్తగా అయ్యేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఇవి మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయ ఉంది కదా, దాని మధ్యలో అంతా ఈ స్టఫ్ చేసేసుకోవాలి. ఫుల్గా నీట్గా స్టఫ్ చేసేసుకుంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు. అండ్ వీటిని చారులో అలాగా చారు, సాంబారు, పప్పు చారు ఇలాంటి వాటిలో చేసుకుంటే తింటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్ లాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం అంతా స్టఫ్ చేసుకున్నాక మళ్ళీ కళాయి పెట్టుకొని దానిలో వీటన్నిటిని విడివిడిగా ముక్కలు అయిపోయేలాగా తిప్పకూడదు. సో వాటన్నిటిని పెట్టుకొని దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ జస్ట్ ముక్కలు అదంతా విడిపోకుండా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట. అలా జాగ్రత్తగా తిప్పుకుంటేనే దేనికది కాయలా ఉంటుంది, బాగుంటుంది అనమాట. లేదంటే విడిపోయి దానిలో ఉన్న మసాలా బయటకు వచ్చేయడం అలా జరుగుతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా వాటిని తిప్పుకోవాలి. అండ్ ఈ ఫ్రై చేయడానికి మాత్రం గుత్తి వంకాయలు చాలా బ్లాక్ కలర్లో ఉన్నవి చూసి తీసుకోండి. కొంచెం ఎర్రగా చారలుగా ఉన్నవి అవి తీసుకున్నా కానీ అంత
బాగోదు, టేస్ట్ రాదనమాట. ఎందుకంటే అది లోపల సరిగ్గా ఉడకదు. ఇలా బ్లాక్ కలర్లో ఉన్నదైతే మాత్రం లోపల కూడా చాలా బాగా ఉడుకుతుంది, మెత్తగా అయిపోతుంది. అండ్ లేతగా ఉన్నాయి చూసి తీసుకోండి, ముదిరిపోయినాయి కాకుండా లేతవైతే కనుక వీటికి చాలా చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. మా హస్బెండ్ ఫేవరెట్ డిష్ అనమాట ఇది. మళ్ళీ నార్మల్ అయితే అస్సలు తినరు, బట్ ఇవి మాత్రం ఎక్కడ కనిపించినా తీసుకొని మరి స్పెషల్గా చేయించుకుంటారు అనమాట. అంత బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి అనేది నాకు ఖచ్చితంగా టైప్ చేయండి. అప్పుడే కదా నాకు కూడా మీ గురించి తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.